ఇథనాల్ కంపెనీ ఏర్పాటు విషయంలో జోగులాంబ జిల్లాలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కంపెనీ తరపున పనులు చేసేందుకు వచ్చిన కూలీలు, స్థానిక ప్రజలు పరస్పరం దాడులు చేసుకుని రాళ్లు రువ్వుకున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 3 నెలల క్రితం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల పరిధిలోని పెద్దదన్నాడ గ్రామంలో 150 ఎకరాలలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరిగాయి. అయితే స్థానిక ప్రజలు తిరుగుబాటు చేయడంతో అప్పటి జిల్లా కలెక్టర్తో పాటు పాలకులు అక్కడ ఎటువంటి ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేపట్టమంటూ హామీ ఇచ్చి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న దాంతో కంపెనీ యాజమాన్యం కూడా ఇప్పటిదాకా అక్కడ ఎటువంటి పనులు చేపట్టలేదు. అయితే సమస్య అంతా ముగిసిపోయిందని ప్రజలు భావిస్తున్న క్రమంలో అనూహ్యంగా ఈ రోజు ఇథనాల్ కంపెనీ యాజమాన్యం తిరిగి రంగంలోకి దిగింది. 2 కంటైనర్లు, జేసీబీలు, 40 మంది కూలీలతో అర్ధరాత్రి పనులు చేపట్టడానికి వచ్చారు. దీంతో నియోజకవర్గం పరిధిలోని 12 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ సంబంధిత ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన పూరి గుడిసెలు, కంటైనర్లను తగలబెట్టారు. ఒక జేసీబీని, జీపును ధ్వంసం చేశారు. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో మరియమ్మ అనే మహిళ తలకు స్వల్పంగా గాయాలయ్యాయి. దీనితో పరిసర ప్రాంతాలలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సంఘటనా స్థలానికి భారీగా చేరుకున్న పోలీసులు దాడులను ఆపే ప్రయత్నం చేశారు.